నమస్తే ఫ్రెండ్స్. ఏంటి కార్తీక మాసం కదా! కార్తీక మాసంలో నాన్ వెజ్ వండి తీసుకొచ్చిందేంటి? నాన్ వెజ్ వండిన వీడియో చేసిందేంటి అనుకుంటున్నారా? కార్తీక మాసంలో నాన్ వెజ్ తినని వాళ్ళు ఉన్నారు, తినేవాళ్ళు ఉన్నారు. తినే వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేశానండి. తినని వాళ్ళు కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఇలా చేసుకొని తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే తెలంగాణ స్టైల్లో చేసి తీసుకొచ్చానండి. ఇది నాన్స్ అయితే నేను చేయలేదండి. నాన్లు బయట నుంచి తెప్పించాను. మా పిల్లలు, మా హస్బెండ్ కార్తీక మాసంలో నాన్ వెజ్ తింటారు. నేను మాత్రము కార్తీక మాసము చేస్తానండి. కార్తీక మాసంలో నాన్ వెజ్ మాత్రము తిననండి. మా పిల్లల కోసము నేనైతే మేక కాళ్ళ పులుసును చేసి మీ ముందుకు తీసుకొచ్చానండి. నేను 2 నాన్స్ని వేసి ఒక గిన్నెలో మేక కాళ్ళతో చొరవ వేసి వెనకాల మా అమ్మాయి ఉంది, మా అమ్మాయికి తినబెడుతున్నాను. కర్రీ అయితే మా అమ్మాయి చాలా అంటే చాలా బాగుందంటుంది. తినబెట్టాను, టేస్ట్ అయితే చాలా బాగుందంటుంది. ఆమెకు చాలా బాగా నచ్చిందంట. స్మెల్ లేకుండా మటన్ తిన్నట్టుగానే ఉందంట అండి. టేస్ట్ చాలా బాగుందంట. మెత్తగా ఉడికిపోయాయి. ఇవైతే నేను మొత్తం చూపిస్తాను పదండి. వీడియో మొత్తం అయితే చాలా బాగుంటుందండి. వీడియో మాత్రము చివరి వరకు చూడండి. ఇప్పుడు రైస్తో పాటు కూడా మా పిల్లలకు తినబెడుతున్నాను. రైస్లో వేసి కూడా తినబెడుతున్నాను. చూడండి, వేడి వేడిగా రైస్లో కలిపి మా అబ్బాయికి, మా అమ్మాయికి ఇద్దరికి తినబెడుతున్నాను. వాళ్ళని వీడియోలో చూపించట్లేదు కానీ వాళ్ళు నా పక్కనే ఉన్నారు. వాళ్ళకు తినబెడుతున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అంటున్నాడు మా అబ్బాయి, మా అమ్మాయి. టేస్ట్ అయితే అద్దిరిపోయింది మమ్మీ అంటున్నారు మా పిల్లలిద్దరూ, మా హస్బెండ్ కూడా. 4 మేక కాళ్ళను తీసుకున్నానండి. మంచిగా కాలిన తర్వాత మేక కాళ్ళను ఇలా కొట్టిపియాలి. మనకు కావాలనుకుంటే కొంచెం పెద్దగా కొట్టిపియచ్చు, లేదంటే చిన్నగానైనా కట్ చేపియచ్చు. నేను కాస్త చిన్నగానే కట్ చేపించుకురమ్మన్నాను. చిన్నగానే కట్ చేపించుకొచ్చారు. 4 మేకకాలను తీసుకున్నాను. కొంచెం ఉప్పు వేసి, లావు ఉప్పు వేసి మంచిగా కడగాలి. ఒక 4-5 టైమ్స్ అయినా మంచిగా కడిగిన తర్వాత ఒక గిన్నెలో పెట్టేసుకొని, ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని గరం మసాలాలు వేసేసుకోవాలండి. దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, సాజీరా, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వుని వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకును వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము కడిగి పెట్టుకున్నాం కదా మేక కాళ్ళని వేసేసుకోవాలి. మేక కాళ్ళ ముక్కలని వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇప్పుడే వేసేసుకోవద్దండి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా ఫ్రై కాకుండా చూసుకోండి. ఆ టైంలోనే మేక కాళ్ళని వేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అప్పటికప్పుడు రోట్లో నూరుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకోవాలి. నేను ఫ్రెష్గా అప్పటికప్పుడే నూరిన అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేస్తున్నాను. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని మరొక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత పసుపు, ఉప్పు, స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి. 1.5 స్పూన్ వరకు కారం పొడిని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోవాలి. 2 స్పూన్ల వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు జీరా పౌడర్ని వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు మిరియాల పౌడర్ని వేసేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు తెల్ల మిరియాల పౌడర్ని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఏగాలి. ఏగిన తర్వాతనే అంటే ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాతే మనము 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి. కాదండి, 4 గ్లాసుల వరకు వాటర్ని వేసాను. కుక్కర్ మూత పెట్టేసుకొని పైన విజిల్స్ పెట్టేసుకొని మనం 4 గ్లాసుల వాటర్ పోసాము కదా, 1.5 గ్లాసు వరకైనా 2 గ్లాసుల వరకైనా అయ్యేంత వరకు 15 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. అప్పుడే మంచిగా ఉడుకుతాయి కాళ్ళు, మేక కాళ్ళు. ఉడికితేనే గ్రేవీ టేస్టీగా ఉంటుంది. సూప్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మరొక పక్కన ప్యాన్ పెట్టేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలని వేసేసుకోవాలి. రెడ్గా ఫ్రై చేసుకోవాలి. ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని 2 స్పూన్ల వరకు ధనియాలను వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 ఇంచు వరకు అల్లం ముక్కను కట్ చేసి వేసేసుకోవాలి. ఒక 4-5 వెల్లిపాయలను వేసేసుకొని చల్లగైన తర్వాత మిక్సీ కప్పులో వేసేసుకొని 2 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు మనం కట్ చేసి పెట్టేసుకోవాలి.
స్టవ్ పైన బాండిల్ పెట్టేసుకొని అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలను కూడా కావాలనుకుంటే వేసేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇవి రెడ్గా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పావు స్పూన్ వరకు పసుపుని వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని అంతా వేసేసుకోవాలి. ఇందులో పావు స్పూన్ వరకు కారము, పావు స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకొని 1 స్పూన్ వరకు గరం మసాలాని వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని పైన ఆయిల్ వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోవాలండి. ఇది అప్పుడే గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈలోపు 15 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. చూడండి, బాగా వేడిగా ఉంది కదా, నేను చేయితో ఎక్కువగా చేయలేకపోతున్నాను, బొక్క కదండి, చేయి అయితే కాలుతుంది. మెత్తగా అయితే ఉడికిందండి. చాకుతో నొక్కాను, చేయితో కూడా ఇలా తీసి చూపించాను. మెత్తగా ఉడికిపోయాయండి. ఇలా ఉడికిన తర్వాత మనము మసాలా పేస్ట్ అంతా మంచిగా ఫ్రై అయింది కదా, ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించిన మొత్తము బొక్కల దాన్ని వేసేసుకోవాలి, బొక్కల పులుసుని వేసేసుకోవాలి. మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కావాలనుకుంటే వాటర్ని వేసేసుకోవచ్చు, లేదంటే ఇలాగే మనము మరొక 5 మినిట్స్ వరకు ఉడికించుకొని అన్నంలోకైనా, రోటీలోకైనా, పూరీలోకైనా తినేయచ్చు. నేనైతే మరొక గ్లాస్ వరకు వాటర్ని వేసేస్తున్నాను. కుక్కర్ని కడిగి వేసేసాను, మసాలా కప్పును కడిగి వేసాను. ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించాను. 5 మినిట్స్ తర్వాత మూత పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో ఒకసారి కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకోవాలి. మరీ తిక్కుగా ఉన్న, మరీ పలసగా ఉన్న టేస్ట్ అంత బాగోదు, చూసుకోవాలి. ఇప్పుడైతే నేను సన్నగా కట్ చేసి కొత్తిమీరను వేసేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నా ఛానల్లో మరొక వీడియో కూడా ఉందండి, అది వేరే రెసిపీ, ఇది వేరే రెసిపీ. అది కావాలనుకుంటే అది కూడా చూడండి, ఇది కూడా చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అది సూప్ లాగా తాగేయచ్చు, సూప్ లాగా అన్నంలో కానీ రోటీలో కానీ చేసుకొని తినచ్చు. ఇది కూడా చేసుకొని తినచ్చు, అన్నంలోకైనా, రోటీలోకైనా, పుల్కాలోకైనా, దేంట్లోకైనా తినచ్చండి. ఇది కూడా అది వేరే రెసిపీ, ఇది వేరే రెసిపీ. అది కూడా చూడండి. భవానీ ఇంటి విలువలండి నా ఛానలు పేరు వచ్చి, కొడితే వచ్చేస్తుంది. మేక కాళ్ళ పులుసు 2 రకాలుగా నా ఛానల్లో వీడియోలు ఉన్నాయండి. మేక కాళ్ళ పులుసు చాలా రకాలుగా చేస్తారండి. మరో కొన్ని వీడియోలు కూడా మేక కాళ్ళ పులుసును నేను చేసి తీసుకొస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నచ్చితే షేర్ చేయడము మర్చిపోకండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. టేస్ట్ అయితే అద్దరిపోయింది. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని ఇంకా సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోలు, మంచి మంచి రెసిపీలు మేము ముందుకు తీసుకొస్తానండి. టేస్ట్ అయితే అద్దరిపోయిందంట. మా పిల్లలు, మా హస్బెండ్ చెప్తున్నారు, ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంది అంటున్నారు. చాలా అంటే చాలా బాగుందంట. టేస్ట్ అయితే వాళ్ళకి బాగా నచ్చిందంట. మీరు కూడా చేసుకొని తిన్నాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడము మర్చిపోకండి. మరెన్నో రెసిపీల కోసం